హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి ఈ విధంగా 4 ఇయర్స్ పాపకి లెహంగా బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసానండి. చూడండి, ఇక్కడ బ్లౌజ్ వచ్చేసి మామూలుగా ఇచ్చేసానండి. నెక్కి డిజైన్ ఏం పెట్టలేదు, రౌండ్ నెక్ పెట్టేసి పఫ్ స్లీవ్స్ అయితే స్టిచ్ చేసేసాను. లెహంగా వచ్చేసి కుచ్చుళ్ళు పెట్టానండి, అలాగే నాడా కూడా వేసేసాను. ఫ్యూచర్లో పెద్దగా అవుతారు కదా, కింద కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేశానండి. ఇప్పుడు మనము 4 ఇయర్స్ పాపకి బ్లౌజు ఎలా కటింగ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందామండి. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను 4 మడతలు అయితే చేసేసానండి. లైనింగ్ వచ్చేసి అది కూడా చూడండి, సైడ్లో వచ్చేసి నేను కొంచెము ఉక్సుల కోసము అలాగే కాజాల కోసం కొంచెం ఒక 1/2 ఇంచ్ అయితే వదిలిపెట్టి ఫోల్డ్ చేసేసానండి. 4 మడతలు అయితే చూడండి, ఈ విధంగా వదిలేసేసి 4 మడతలు అనేటివి చేసేసాను. కింద హెచ్చు తెగ్గులు లేకోకుండా ఒక లైన్ అయితే వేసేసుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచుకి ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఇక్కడ పొడవు చూసుకోండి, పొడవు వచ్చేసి 9 ఇంచులు అయితే సరిపోతుందండి. 4 ఇయర్స్ పాపే కదా, 9 ఇంచులు అయితే సరిపోతుంది. కింద ఒక 1/2 ఇంచు, పైన ఒక 1/2 ఇంచు, మొత్తం కలిపి 10 ఇంచులు అయితే బ్లౌజ్ పొడవు మార్క్ చేసేసుకోండి. ఈ విధంగా ఇక్కడ కూడా ఒక 10 ఇంచుకి మార్క్ చేసేసుకోండి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఒక లైన్ అయితే వేసేసుకోండి. ఎక్కడైతే మనం 10 ఇంచుకి మార్క్ చేసేసామో అక్కడ ఒక లైన్ అయితే వేసేసుకోండి. తర్వాత ఇప్పుడు నేనైతే ఇక్కడ కట్ చేస్తున్నానండి. లైనింగ్ వచ్చేసి ఈ విధంగా కట్ చేసేసుకోండి లైనింగ్ను. ఆ లైనింగ్ వచ్చేసి పెద్ద బాబుకి యూజ్ అవుతుందండి నాకు, సో అందుకోసము అదైతే పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు నడుము లూజ్ చూసుకోండి. నడుము లూజ్ వచ్చేసి ఇక్కడ 18 ఇంచులండి. 18 ఇంచులను టేప్తో ఈ విధంగా 4 మడతలు చేసేయండి. ఎందుకంటే మనము లైనింగ్ని కూడా 4 మడతలు చేసాం కదా, అదేవిధంగా టేప్ని కూడా ఈ విధంగా 4 మడతలు వచ్చే విధంగా ఫోల్డ్ చేసి ఎంత వచ్చిందో చూసుకొని మార్క్ చేసేసేయండి. మార్క్ చేసిన తర్వాత ఒక 1 ఇంచ్ తీసుకోండి. ఎందుకంటే మనము డాట్స్ వేయాలి కదా అండి, ఫ్రంట్ బ్యాక్ రెండు వైపులా డాట్స్ వేయాలి కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా తీసుకోండి. చూడండి, ఇక్కడ వచ్చేసి ఉక్సుల వైపు మనం నడుము లూజ్ అనేది మార్క్ చేయాలండి. ఈ విధంగా నడుము లూజు ఎంత వచ్చిందో మార్క్ చేసి తర్వాత ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రాగా టక్స్ కోసం తీసుకొని ఖర్చు కోసం ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోండి. ఇప్పుడు మెడ వెడల్పు మార్క్ చేద్దామండి. చూడండి, ఇక్కడ మెడ వెడల్పు వచ్చేసి 2 ఇంచుకి తీసుకోండి. ఉక్సులది 1/2 ఇంచ్ వదిలేసేసేయండి. వదిలేసిన తర్వాతనే 2 ఇంచ్ అనేది మార్క్ చేయండి. తర్వాత భుజం వచ్చేసి మొత్తంగా మెడ వెడల్పు భుజము అంతా కలిపి 4.5 ఇంచుకి మార్క్ చేసేసుకోండి. చంక డౌను 4.5 ఇంచుకి మార్క్ చేసేసేయండి. తర్వాత పైన షోల్డర్ ఎంతైతే తీసుకున్నామో అంతే కొలత ఇక్కడ కూడా 4.5 ఇంచుకి మార్క్ చేసేసేయండి. ఇక్కడ కూడా చంక డౌన్ మనం 4.5 పెట్టుకున్నాం కదా, అదేవిధంగా 4.5కు మార్క్ చేసేసేయండి. తర్వాత స్కేల్తో లైన్లు వేసేసేయండి. ఈ విధంగా మార్క్ చేసుకొని లైన్లు వేసుకోవడం వలన మనకి చంక దగ్గర కానీ ఎటువంటి కుచ్చులు రాకోకుండా నీట్గా ఉంటుందండి ఫినిషింగ్ వచ్చేసి. తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి 19 ఇంచులు అయితే ఉందండి. ఈ 19 ఇంచులను టేప్తో ఈ విధంగా 4 ఫోల్డ్ వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఎంత వచ్చిందో చూసుకొని అంతా మార్క్ చేసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చు కోసం ఒక 2 ఇంచ్ అనేది తీసుకోండి. తర్వాత చంక దగ్గర కరువు కోసము మనము ఈ విధంగా ఒక 1 ఇంచుకి మార్క్ చేసుకొని ఇలా షేప్ ఇచ్చేసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. తర్వాత ఫ్రంట్ కూడా ఒక 1/2 ఇంచుకి ఈ విధంగా షేప్ ఇచ్చేసేయండి, సరిపోతుంది మనకి. బ్యాక్ వచ్చేసి ఒక 1 ఇంచి, ఫ్రంట్ వచ్చేసి ఒక 1/2 ఇంచుకి ఈ విధంగా చంక దగ్గర షేప్ ఇచ్చేసేయండి. తర్వాత కట్ చేసేయండి లైనింగ్ అంతా. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ మార్క్ చేద్దామండి. ఫ్రంట్ నెక్ కోసము మెడ వెడల్పు మనం 2 ఇంచుకి మార్క్ చేసుకున్నాం కదా, 2 ఇంచుకి మార్క్ చేసేయండి. అలాగే డీప్ వచ్చేసి ఫ్రంట్ 3.5 ఇంచుకి మార్క్ చేసేయండి. ఇలా ఇక్కడ 2 ఇంచుకి మార్క్ చేసేసేయండి. తర్వాత స్కేల్తో లైన్ వేసేసేయండి. ఇలా లైన్ వేసిన తర్వాత మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేపు ఈ బాక్స్లో వేసేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడైతే నేను రౌండ్ నెక్కే ఇచ్చేస్తున్నాను. ఇలా రౌండ్ నెక్ ఈ విధంగా వేసేసాను. తర్వాత కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత చంక దగ్గర మనము 1/2 ఇంచుకి మార్క్ చేసేసుకొని షేప్ ఇచ్చాం కదా అండి, అది కూడా కట్ చేసేయండి. ఇలా
తర్వాత టక్స్ కోసము మార్క్ చేద్దామండి. ఇక్కడ నడుము లూజు మనం మార్క్ చేసుకున్నాం కదా, అక్కడి నుంచి సగానికి మార్క్ చేసేయండి ఈ విధంగా టేప్తో. ఇలా మార్క్ చేసుకొని మనము 1 ఇంచ్ వదిలేసాం కదా అండి, అందుకోసం ఇటువైపు ఒక 1/2 ఇంచ్ అటువైపు ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఇలా ఇది వచ్చేసి టక్స్ మార్కింగ్ అండి. పైకి వచ్చేసి ఒక 3 ఇంచుకి మార్క్ చేయండి. తర్వాత స్కేల్తో ఈ విధంగా లైన్ వేసేసేయండి. లైన్ వేసిన తర్వాత ఖర్చులు అనేవి పెట్టుకోండి ఇలా. తర్వాత ఇటు సైడ్ కూడా మనం మార్క్ చేయాలి కాబట్టి ఈ విధంగా పెట్టేసుకొని అలా చేత్తో కొట్టండి. మార్కింగ్ అనేది ఇటువైపు పడతాయి. తర్వాత మార్కింగ్ వేసేసుకొని స్కేల్తో లైన్లు వేసేసుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే కట్ చేసుకుందామండి. బ్యాక్ నెక్ కోసం మనము షోల్డర్ వచ్చేసి 2 ఇంచుకి మార్క్ చేసాం కదా, అది మార్క్ చేయండి. తర్వాత బ్యాక్ నెక్ వచ్చేసి డీపు ఒక 2 ఇంచుకి మార్క్ చేసేసేయండి. ఈ విధంగా ఇక్కడ కూడా 2 ఇంచుకి మార్క్ చేసేసి స్కేల్తో లైన్ వేసేసేయండి. రౌండ్ నెక్ అయితే ఇస్తున్నానండి బ్యాక్ కూడా నేను. చూడండి ఈ విధంగా రౌండ్ నెక్ అయితే వేసేసాను. తర్వాత కట్ చేసేసేయండి నెక్ కూడా. ఇలా కట్ చేసిన తర్వాత ఉక్సుల దగ్గర కాజాల దగ్గర ఒక ఖర్చు అనేది పెట్టుకోండి, మనకి ఫోల్డింగ్కి ఈజీ అవుతుంది. తర్వాత లైనింగ్ను ఈ విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని కట్ చేసుకోండి అంతా. ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దామండి. చూడండి కింద మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కరెక్ట్గా ఉంది, దానిపైన లైనింగ్ క్లాత్ అయితే వేసేసాను. వేసిన తర్వాత నెక్నంతా స్టిచ్ చేసేయండి ఫస్ట్. చూడండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి. కట్ చేసిన తర్వాత ఖర్చులు నీటి పెట్టేయండి. ఎక్కడైతే మనకి టర్నింగ్ అయిందో అక్కడ యూ షేప్ అంతా ఉంది కదా, అక్కడంతా ఖర్చు అనేది పెట్టేసుకోండి. పెట్టేసిన తర్వాత లైనింగ్ను తిప్పేసేసేయండి. ఇలా వేలితో కొంచెం గీకి లైనింగ్ను తిప్పేసేసేయండి. అప్పుడు నీట్గా వస్తుందండి మనకి షేప్ అనేది. నెక్ దగ్గర స్టిచ్చింగ్ అనేది ఒక 1/4 ఇంచుకి స్టిచ్ చేసి లైనింగ్ను మొత్తం మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేసేయండి. చూడండి ఈ విధంగా నేనైతే లైనింగ్ను మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేస్తున్నాను. తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత మనము డాట్స్కి వదిలేసాం కదా అండి 1 ఇంచి, ఈ విధంగా మార్కింగ్ కూడా వేసేసాం కదా, అది ఈ విధంగా డాట్స్ వేసేసేయండి. చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనము బ్యాక్ అయితే స్టిచ్చింగ్ చేసేద్దాము. బ్యాక్ కూడా సేమ్ ఇదే విధంగా లైనింగ్ను మెయిన్ ఫ్యాబ్రిక్ పైన పెట్టేసుకొని తిప్పేసేసి స్టిచ్ చేసేయండి. చూడండి ఈ విధంగా మొత్తం అంతా నేనైతే స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసేసేయండి. చూడండి ఈ విధంగా నేనైతే ఉక్సులు పట్టి కాజాలు పట్టి 2 వేసేసానండి. ఇలా బ్యాక్ కూడా రెడీ అయిపోయిందండి మనకి. టక్స్ కూడా వేసేసేయండి. ఇలా 3 ఇంచుకి మార్క్ చేసుకొని పైకి టక్స్ అనేది వేసేసేయండి. ఇప్పుడు భుజాలు 2 జాయిన్ చేద్దామండి. చూడండి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లు పెట్టేసుకోండి, బ్యాక్ పార్ట్ పైన పెట్టేసుకొని షోల్డర్లో 2 జాయిన్ చేసేసేయండి. డబల్ కుట్ అనేది వేయండి, మనకి స్ట్రాంగ్గా ఉంటుంది షోల్డర్ దగ్గర. తర్వాత చూడండి ఈ విధంగా మనకి భుజాలు అనేటివి రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనము స్లీవ్స్ అనేటివి జాయిన్ చేసేద్దామండి. స్లీవ్స్ కోసము నేను వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ను అంటే కింద మనకి లెహంగా ఉంటుంది కదా అండి, ఆ క్లాత్ని అయితే పఫ్ కోసం తీసుకొని తర్వాత కింద పట్టీ కోసము ఈ విధంగా బ్లౌజ్ పీస్ని అయితే ఒక 4 ఇంచు పైన తీసుకున్నానండి. చూడండి ఈ విధంగా నేనైతే కట్ చేసేసుకున్నాను ముందే. తర్వాత ఇలా రెడీ చేసేసానండి. స్లీవ్స్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ మార్కింగ్ వచ్చేసి ఒక 2 ఇంచుకి మార్క్ చేసేసేయండి. మార్క్ చేసుకొని స్లీవ్స్కి కూడా తీసుకొని ఒక 1/2 ఇంచుకి పైనుంచి ఈ విధంగా మార్క్ చేసేసేయండి. ఇలా మార్క్ చేసేసుకొని బ్లౌజ్కు స్లీవ్స్ అనేటివి జాయిన్ చేసేసేయండి. ఈ విధంగా ఇలా జాయిన్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా నేనైతే స్లీవ్స్ జాయిన్ చేసేసాను. ఇక్కడ చూడండి ఫ్రంట్ వైపు నేను ఈ విధంగా పట్టీ అయితే వేసేసానండి. ఇలా పట్టీ వేసిన తర్వాత బ్యాక్ వైపు ఎలా వేయాలి అంటే పట్టీ ఈ విధంగా చూడండి ఇక్కడ ఉక్సులు పట్టి కాజాలు పట్టి కరెక్ట్గా పెట్టేసుకున్న తర్వాత కింద ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసేసేయండి. ఎందుకంటే మనము 1/2 ఇంచే కదా అండి వదిలేసేసింది ఈ విధంగా పట్టీ కోసము, అందుకోసం ఒక 1/2 ఇంచుకి మార్క్ చేసేసి తర్వాత ఫ్రంట్ పార్ట్ను ఈ విధంగా బ్యాక్ పార్ట్ పైన పెట్టేసుకొని ఎంతవరకు వచ్చిందో మార్క్ చేసేసుకోండి. ఇలా అలాగే ఇటువైపు కూడా ఫ్రంట్ పార్ట్ను బ్యాక్ పార్ట్ పైన వేసేసుకొని ఈ విధంగా మార్క్ వేసేసుకోండి. ఇలా మార్క్ వేసేసుకొని మనము పట్టీ వేస్తే కనుక
చంక దగ్గర హెచ్చు తగ్గులు అనేటివి రాకోకుండా ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి. చూడండి ఈ విధంగా నేనైతే వేసేసాను పట్టి బ్యాక్ వైపు కూడా. తర్వాత నడుము లూజు, చెస్ట్ లూజు, తర్వాత స్లీవ్ లూజు ఈ 3 మార్క్ చేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసేయండి. ఈ విధంగా మనకైతే బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుందండి. తర్వాత ఇక్కడ నేను చూడండి ఈ విధంగా కొంగు ఉంటే కనుక కొంచెము ఆ కొంగును ఈ విధంగా తీసుకున్నాను. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్లోంచి కొంచెము క్లాత్ను కూడా తీసుకున్నానండి. ఈ విధంగా 2 జాయిన్ చేశాను. ఈ 2 జాయిన్ చేసిన తర్వాత మనము శారీకి కుచ్చులు వేసుకుంటాం కదా అండి. ఈ విధంగా కుచ్చులు అనేటివి వేసుకొని అక్కడక్కడ కుట్టు అనేది వేసేసేయండి. తర్వాత ఇక్కడ బెల్ట్ కోసము ఈ విధంగా నేనైతే రెడీ చేసుకున్నానండి. తర్వాత నాడాలు కూడా వేసేసాను కట్టుకోవడానికి. తర్వాత ఇక్కడ మనము కుచ్చులు అనేటివి ఈ విధంగా పెట్టేసుకోండి. ఫ్రంట్ వైపు మనకి చూడడానికి శారీ లాగా కనబడుతుందండి. ఇలా పెట్టేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకొని మనము ఇందాక పట్టీ రెడీ చేసుకున్నాం కదా ఆ పట్టీకి ఈ కుచ్చులను జాయిన్ చేసేయండి. తర్వాత నాడాలకి టసల్స్ అనేటివి వేసేసేసుకోండి. ఈ విధంగా నేనైతే టసల్స్ వేసేసాను. ఇలా మనము శారీ కుచ్చులు ఈ విధంగా ఫ్రంట్కి ఈ విధంగా వేసేసుకున్నాం అనుకోండి రెడీమేడ్ శారీ లాగా మనకి లెహంగా సూపర్గా ఫినిషింగ్ అనేది ఉంటుందండి. చూడండి ఈ విధంగా నేనైతే లెహంగా బ్లౌజు అలాగే ఫ్రంట్ బెల్ట్కు శారీ కుచ్చుల్లాగా ఈ విధంగా రెడీ చేసేసానండి 4 years పాపకు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దండి. ఈ లెహంగా బాగుందో లేదో ఒక చిన్న కామెంట్ అయితే పెట్టేసేసేయండి.